వెల్కమ్ టు మాధవి చేతి వంటలండి. ఇది నిజాంపేటలో ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్‌కి ఆర్డర్ పెట్టుకోండి. మన దగ్గర అయితే గనుక వెజ్, నాన్ వెజ్ ఉంటుందండి. మనకి క్యారేజ్ లంచ్ గాని, డిన్నర్ గాని గూడా మీరు మంత్లీ వేస్‌గా తీసుకోవాలన్నా, వీక్లీగా తీసుకోవాలన్నా గూడా అవైలబుల్ ఉంటుందండి. ఈరోజు మనకు తందూరి ఆర్డర్ వచ్చిందండి. అది మొత్తం ప్రిపరేషన్ చేసి చూపిస్తున్నాను. మన దగ్గరైతే హోటల్ టేస్ట్‌కి ఏమి తీసిపోదండి. చాలా బావుంటుంది. హోమ్లీగా చేస్తాం గాబట్టి, మనకి హోటల్ దానికన్నా గూడా ఇది చాలా బావుంటుంది. థాంక్ యూ అండి. ఇది ఇంక ప్రాసెస్ మొత్తం చూద్దాం. తందూరి కేజీ ఆర్డర్ వచ్చింది. తందూరి చికెన్ అని చెప్పాను గదా! దీని ప్రిపరేషన్ అంతా గూడా చూద్దామండి. అన్ని గరం మసాలాలన్నీ కలుపుకుందాము. ఇది ఉప్పు, నిమ్మకాయ వేసి క్లీన్‌గా కడిగి పెట్టానండి. ఇది 1 కేజీ చికెను తందూరి పీసులు చూసారా ఎంత చక్కగా కొట్టించుకొచ్చానో నీట్‌గా నిమ్మకాయి అవి వేసి కడిగి పెట్టానండి. ఇది అన్ని ప్రిపరేషన్ వీడియో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రిపరేషన్‌కండి పసుపేసుకున్నాము. ఇది ఉప్పండి. కారం గూడా వేసుకుంటున్నామండి. ఇది జీలకర్ర, ధనియాల పొడండి. ఇది తందూరి మసాలా అండి. ఇది అల్లం ఎల్లిపాయ పేస్ట్ అండి. మనం ఆయిల్ గూడా యేసుకుందామండి. ఇవంతా గూడా చక్కగా కలుపుకున్నామండి. పీసులు గూడా చూడండి ఎంత ప్రొఫెషనల్‌గా ఉన్నాయో మీకు చక్కగా. ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసుకుందాం. ఒక గరిటె వేసుకుంటే సరిపోతుంది. ఒక గరిటె పెరుగు వేసుకుందాం. ఇంకంతా మనం కలిపేసుకున్నామండి. వాళ్ళు ఒక రోజు ముందు చెప్పారు గాబట్టి ఇదొక 4 అవర్స్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాం ఇంక. అయిపోయింది కలిపేసుకోవడం. మనకి తందూరి బాగా మ్యారినేట్ అయిపోయిందండి. ఇది మనము ఓవెన్ గూడా ప్రీహీట్ చేసేసుకున్నాము. ఇంక దాంట్లో పెట్టేసుకోవడమే మనం. లోపల పెట్టేసుకుందామండి ఇంకా. ప్రీహీట్ అయిపోయింది ఓవెను. మనకు ప్రిపరేషన్ అంతా అయిపోయిందండి. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.